మనీ లాండరింగ్ ఎంక్వైరీ మొదలుపెట్టిన ఈడీ వివరాలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ. ఈ స్కీమ్లో 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు. ఇప్పటికే కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. గొర్రెల స్కామ్కు సంబంధించి చూసిరు కదా నిన్న మీరు, నల్లగొండ జిల్లాకు సంబంధించి నల్లగొండ నుంచి ఆడ ఏపీకి పోయి ఆడ గొర్రెల దనుకు తీసుకొచ్చినట్టుగా ఏదో నెంబర్లు వేసేస్తే ఆ నెంబర్లు ఏమైనాయి, లాడీ నెంబర్లని వాళ్ళు వేసిండ్రు. 21 గొర్రెలను తీసుకొచ్చినాం, 51 గొర్రెలను తీసుకొచ్చినామని నెంబర్లు వేసిండ్రు. ఆ నెంబర్లు ఏంటి అంటే వాళ్ళు తెలియకుట్టిని వేసిండ్రు, అవి ఆటో నెంబర్లు. ఆటోలలో ఎట్లా తీసుకొచ్చారు ఆయన 20 గొర్రెలను 30 గొర్రెలను 50 గొర్రెలను ఎట్లా తీసుకొచ్చిండ్రని చెప్పేసి అది. ఇక ఇదివరకు ఒకసారి బండి నెంబర్ వేసిండ్రు, ఏది బైక్ నెంబర్, బైక్ మీద 21 గొర్రెలు తీసుకొచ్చినట్టుగా ఆ నెంబర్ వేసిండ్రు. మొత్తం మీద బోల్తా పట్టిందిలే, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు మొత్తం వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే గొల్ల కుర్మ సోదరులకు నిజంగా కూడా అన్యాయం జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబం నుంచి 48,000 రూపాయలు వాళ్ళు కట్టిండ్రు, కట్టిన పైసలు మళ్ళీ రాలే, మొత్తం ఆగమాగం చేసిండ్రు. కాక చేసి మళ్ళీ ఏమన్నా అంటే గొల్ల కుర్మ సోదరులకు మేము మంచి చేస్తాం, కోటీశ్వర్లు అవుతామని చెప్పిండు. ఎక్కడ కోటీశ్వర్లు చేసిండు, లాస్ట్కి వస్తే లాగం చేసి పెట్టిండు కథ. కాబట్టి మనీ లాండరింగ్ కింద ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభిస్తూ ఉంది. గొర్రెల అక్రమార్కుల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నది. గొర్రెల స్కామ్పై ఇప్పటికే ఏసీబీ విచారణ కొనసాగుతుండగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఎంటర్ అయింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల స్కీమ్లో 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు రావడంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్కు ఈడీ జోనల్ కార్యాలయం డైరెక్టరేట్ లేఖ రాశారు. డైరెక్టర్ లేఖ రాసిందంట. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలని కోరారు. గొర్రెల కొనుగోళ్ల కోసం ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల తమ వాటాగా జమ చేసిన నిధులు ఏ అకౌంట్లో జమ అయ్యాయి, గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెల కోసం కొనుగోలు చేసిన దాన్ని ఏ లబ్ధిదారులకు పంపించారు, దీనికోసం ఎవరెవరికి నిధులిచ్చారు తదితర అంశాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. చూసుకొనిగా గొర్రెలు ఏడగొన్నావు, ఎవరికి ఇచ్చినావు, వాళ్ళ పేరేంది, వాళ్ళ ఊరేంది, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఏంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఏంది, మొత్తం ఫుల్ వివరాలు అడిగింది. అడిగితే ఏమైతే ఇప్పుడు అసలు దొంగలు బయటపడతారు. ఇప్పుడు ఫేక్ పేర్లు ఏవైతే రాస్తారో, ఏవైతే నకిలీ పేర్లు రాసేసి నకిలీ కథలన్నీ పడతారో, ఒకరి పేరు మీద గొల్ల కుర్మ సోదరుల పేరు మీద తీసుకొని మళ్ళీ ఇంకో పైసలు తీసుకొని నాశనం చేసిండ్రో, వాళ్ళకి అన్యాయం చేసిండ్రో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటపడతారు. ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మనీ లాండరింగ్ అంటే ఇప్పుడు పైసలు ఒకరికి ఇస్తా అని చెప్పేసి వీడు మొత్తం వీళ్ళ అకౌంట్లలో వేసుకున్నారు దొంగలు చాలామంది. దానికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నాడని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇలా బయటపడ్డది. పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రవికుమార్, ఆదిత్య కేశవ్ సాయి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో 2 అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు పోయినేడాది ఆగస్టులో ఏపీలోని 18 మంది వద్ద 133 యూనిట్ల గొర్రెలను సేకరించారు. అయితే వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సిన 2.08 కోట్ల రూపాయలు బినామీల ఖాతాలకు దారి మళ్లించారు. చూసుకోరిగా 2,08,00,000 రూపాయలు వేరేటోళ్ళ ఖాతాలో వేసుకున్నారంట ఈ దొంగలు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది జనవరిలో కేసు నమోదైంది. అదే సమయంలో పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం కావడం చర్చనీయాంశమైంది. చూసిరు కదా మీరు, అవేది ఆయన ఓఎస్డీ ఉంటాడు కదా, ఎవరికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ, ఆయన పేపర్లు ఏం పేసి అవి కానీ కాలబెట్టిండు కదా, అది కథ నడిచిందనమాట. సంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం కావడం చర్చనీయాంశమైంది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ అక్రమాలు జరిగినట్లు గుర్తించిన పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ను అరెస్టు చేసింది. ఆ తర్వాత కోర్టు అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఈ క్రమంలోనే గొర్రెల స్కీమ్లో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా గుర్తించిండ్రు. చూసుకోరిగా అట్లా లెక్క అర్థమైంది కదా. ఇది కథ. విషయం ఏంటంటే మొత్తం గొల్ల కుర్మలకు ఇస్తా అని చెప్పినటువంటి పైసలు వీళ్ళు దొంగలు చేతులు జేబులు వేసుకున్నారు, మొత్తం వాళ్ళకి అన్యాయం చేసిండ్రు. మళ్ళీ ఇక గొల్ల కుర్మలకు ఇస్తా అంటే అన్యాయం చేస్తారా? తర్వాత అక్కడ ఎందుకు ఎన్నికల కమిషన్ అడ్డుకుంటుంది, ఏది అప్పుడు మునుగోడు ఎలక్షన్లు అప్పుడు ఎన్నికల కమిషన్ అడ్డుకుంటుంది, లేకపోతే వాళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళు అడ్డుకుంటారు అని చెప్పేసి లంగ కథలు చెప్పిండ్రు. ఇప్పుడు ఎవరు అడ్డుకున్నారని ఆయన దొంగతనం చేసిందో వారు దొరికిపోతారు ఆటోమేటిక్గా దొంగలు.